బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ నల్లపోచమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ నల్లపోచమ్మ శీతలమాత దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంభూగా వెలిచారు. ప్రస్తుతం 9 సంవత్సరాల క్రితం మాధవానంద సరస్వతి చేతుల మీదుగా అమ్మవారిని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం పండగల పర్వదినాల సందర్భంగా అమ్మవారికి లలిత సహస్రనామావళి, కుంకుమార్చన, లక్ష పుష్పార్చన నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా లక్ష పుష్పార్చన మరియు శ్రీమాత్రే నమః మంత్రోచ్చారణలు శ్రీ మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తముల చేత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనానంద సంయుతం శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. సమస్త ప్రపంచంలో అంతటా ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ మనం అందరం కలిసి ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు అనేక రకాలైనటువంటి జపాలు, పూజలు, వ్రతాలు ఆచరిస్తున్నాం. అందులో భాగంగానే మా పరమ గురువరేణ్యులు మదనానంద సరస్వతి స్వామి వారు, మా గురువరేణ్యులు కృష్ణానంద సరస్వతి స్వామి వారి దివ్య అనుగ్రహాశీస్సులతో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ పరంపరలో కోటి రుద్రము, కోటి శ్రీ సూక్తము, 1000 కోట్ల శ్రీమాత్రే నమః నామాన్ని చేస్తున్నాం. ఆ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వాటిలో అక్కడక్కడ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమ పరంపరలో భాగంగానే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి బీదర్ మధ్యలో ఉన్నటువంటి సిద్ధి వినాయక మహాక్షేత్రంలో 19 జనవరి నుంచి 22 జనవరి వరకు మహారుద్రము మరియు ఆ గణపతికి ఇష్టమైనటువంటి లక్ష మోదక హవన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. అందులో లక్ష పుష్పార్చన ప్రతిరోజు ఉంటుంది. అందరికీ భోజనం అనకూడదు, అది అన్నప్రసాద వసతి ఉంటుంది. సంప్రదాయబద్ధంగా భోజనాలు చేయాలనేది మా గురువు గారుల సంకల్పం కనుక అందరూ కూడా తప్పనిసరిగా విస్తరి భోజనం చేస్తారు, వడ్డిస్తారు. అదేవిధంగా ప్రేమతో మాట్లాడుతారు, వచ్చి ప్రతి పనిలో పాల్గొంటారని ఆశిస్తూ ఇదే ఆహ్వానంగా భావించి బ్రాహ్మణోత్తములు, భక్తులు అందరూ కూడా తమ తమ సేవను అందించేందుకు వీలుగా తప్పనిసరిగా 19 జనవరి నుంచి 22 జనవరి వరకు సిద్ధి వినాయక క్షేత్రంలో తప్పనిసరిగా ఉండి సిద్ధి వినాయకుని కృపకు, మా గురువుగారుల ఆశీస్సులకు పూర్తిగా పాత్రులై ప్రేమ వ్యవహారముతో అచ్చమైనటువంటి ప్రేమమూర్తులుగా భారతీయ సనాతన ధర్మాన్ని పోషించే వాళ్ళుగా మనం తీర్చిదిద్దుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.